పొరుగు సేవల కార్మికుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని ఫిబ్రవరి 6వ తేదీ నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆప్కాస్ సంస్థను రద్దు చేస్తే ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, తదితర సమస్యల పరిష్కారానికి బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శనగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఏఓకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ 2025 ఫిబ్రవరి 6వ తేదీ నాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ సంస్థను రద్దుపరిచి ఆ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలను ప్రవేశపెడతామని నిర్ణయించడంతో ఆప్కాస్ లో ఉన్న పొరుగు సేవల కార్మికులందరిలోనూ తీవ్ర భయోందోళన నెలకొందని, ఆప్కాస్ ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుందని, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని, పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయోందోళనలను తొలగించి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆప్కాస్ ఏర్పాటు కాకముందు మున్సిపాలిటీ రంగంలో ప్రతి సెక్షన్ కి దళారీ వ్యవస్థ కొనసాగేదని, జీతభత్యాల చెల్లింపు దళారీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేదని, ప్రతి నెల జీతాలు చెల్లించేవారు కాదని, 5 నుండి 6 నెలల జీతాలు బకాయిలు పెట్టేవారని, జీతాలలో కూడా పెద్ద ఎత్తున కోతలు విధించి కార్మికులను దగా చేసేవారని, ఇక కార్మికుల బ్యాంక్ పాస్ పుస్తకాలు కూడా ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుల దగ్గర పెట్టుకుని కార్మికులను వేధించేవారని, ఆప్కాస్ వ్యవస్థ ఏర్పాటు వల్ల వీటన్నింటికీ చెల్లుచీటి జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థ స్థానంలో ప్రభుత్వమే మధ్యవర్తి పాత్ర పోషించే ఆప్కాస్ వ్యవస్థను తెచ్చిపెట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు చేసి ఒప్పంద కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తుందని కార్మికులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని, కానీ ఫిబ్రవరి 6వ తేదీ నాడు జరిగిన మంత్రివర్గ సమావేశం అందుకు భరోసా ఇవ్వకపోగా ఆప్కాస్ సంస్థను రద్దు చేసి తిరిగి దళారీ వ్యవస్థను తెచ్చిపెడుతుందనే ప్రచారం జరగడం తీవ్ర విచారకరమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఒప్పంద కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలా కాకుండా ముందుగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెను కూడా నిర్వహించేందుకు వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆప్కాస్ కార్మికులు కట్టబెట్టేదాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CIT పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద కూడా ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా మా ప్రభుత్వం వస్తానే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత APCOs అనేటువంటి ఆప్కాస్ సంస్థని ప్రవేశపెట్టి ఈరోజు కార్మికులు రెగ్యులర్ కాకుండా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆప్కాస్ సంస్థ ప్రవేశపెట్టడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆప్కాస్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులకి ఈరోజు 1వ తేదీ నుంచి 5వ తేదీ లోప అంచనంగా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే గతంలో దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు కార్మికుల దగ్గర ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ఆప్కాస్ సంస్థ వచ్చిన తర్వాత దళారుల బెడ తగ్గింది. అట్లాగే కార్మికుల యొక్క వేతనాల్లో కట్ అవుతున్నటువంటి EPF, PSI లాంటి పథకాలు సక్రమంగా అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే గతంలో కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు, ఏజెన్సీలు ఉన్నప్పుడు కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసి కార్మికుల్ని తొలగించి దొడ్డిదారిన వారి యొక్క అనుయాయులకి